హాయ్ అండి, అందరికీ నమస్కారం. బట్ చూడండి, ఇప్పుడు రీసెంట్గా మంగ్లీ ఇష్యూ మీద మస్తు అంటే మస్తు వీడియోలు ట్రోల్ అవుతున్నాయి అనమాట. అసలు తప్పు ఎవరిది? మరి మంగ్లీ చెప్పిన వర్షన్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉందనేది ఇంకా బయటకు అయితే రావట్లేదు. బట్ తను ఏం చెప్తుందంటే, కావాలని ఇట్లా నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు, అసలు ఆ ఫోటోలలో వీడియోలలో ఉన్నది మా తమ్ముడే కాదు చూడండి అని చెప్పేసి ఏదో ఆ వర్షన్లో అని చెప్పుకుంటూ వస్తుంది. బట్ బాధితులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇదే తప్పు ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, కేసును తప్పుదారి పట్టించడానికి సుబ్బారావు అడ్వకేటర్ని పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగిందంట. బట్ ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారు, మరి మంగ్లీ తరపున ఉన్న న్యాయవాదికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయరు, మరి నాకెందుకు చేస్తున్నారు, ఇది కేసును తప్పుదారి పట్టించడానికి అని చెప్పేసి ఆయన వర్షంలో చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే, అడ్వకేటర్ సుబ్బారావు దగ్గర వీడియోస్, ఫొటోస్, ఇంకా ఆమె తనతో చాటింగ్ చేసిందంట. లైక్ ఏమనంటే, ఈ కేసు నుంచి నా పేరు తీసేసేయండి, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాము అది అని చెప్పేసి ఏదో అట్లా కొన్ని చాటింగ్ చేసినట్టు, వాట్సాప్ చాటింగ్ చేసినట్టు కూడా ఆయన కొన్ని ప్రూఫ్స్ బయట పెట్టినట్టు తెలుస్తుంది. చూడాలి మరి కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటనేది చూడాలి. కానీ మాత్రం ఇదైతే చాలా పెద్ద స్కామ్ అయినట్టు తెలుస్తుంది. 150 కాదు 200 కోట్లంట. ఈ సోదరుడు సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకుపోయి ఇదంతా మాదే, దీన్ని డెవలప్మెంట్ చేయడానికి పైసలు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, దీని ద్వారా వచ్చినటువంటి లాభాలతోటి మీకు డబ్బులు ఇచ్చేస్తాము, 1కి 2 రూపాయలు 10కి 20 అన్నట్టుగా అట్లా ఆశ చూపి మభ్యపెట్టినట్టు తెలుస్తుంది. సో మరి కేసు ఎంతవరకు వెళ్తుంది ఏందనేది చూడాలన్నమాట. సో మాత్రం మరి ఈ ఇష్యూపై మీ కామెంట్ ఏంటనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.